పొద్దుననగా పోయినాము. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. అవునక్క, ఈ రోజు పొద్దున జాతర అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకుండే, కానీ ఆడికి పోయిన తర్వాతనే అర్థమైంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసినాను. ముఖ్యంగా రంగుల రత్నం ఎక్కడం నాకు బాగా నచ్చింది. అవును స్వప్న, నాకు ఇంకా కొద్దిసేపు ఆడనే ఉండాలనిపించింది, కానీ మీ బావనే బాగా తొందర పెట్టినాడు. ఆ రౌడీలు ఒక్కటి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండింటే బాగుండు. నేను కూడా వీళ్ళలాగే సంతోషంగా ఉండేదాన్ని. నా వల్ల నా భర్త నా అన్నయ్య కూడా సంతోషంగా లేరు. వాళ్ళు కూడా మస్తు భయపడినారు నాకేమైనా అవుతుందేమో అని. ఈ జాతరకి పోవడం నాకు ఒక చేదు జ్ఞాపకం. జీవితంలో ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు. ఏంది మీరు ఇంకా ఇంట్లోకి పోకుండా ఇన్నే ఉన్నారు? ఏం లేదండి, ఊకనే మాట్లాడుతున్నాము. ఇదిగో నీ బ్యాగ్ నా స్కూటీలో పెట్టినావు కదా, తీసుకో. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజు జాతరలో జరిగిన దాని గురించి మా అమ్మకి మా నాన్నకి ఎవరు చెప్పొద్దు. చెప్తే వాళ్ళు కంగారు పడతారు. సరే బావా. అవని, నువ్వు ముఖం అట్లా పెట్టుకుంటే అమ్మకి నాన్నకి డౌట్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు బాధపడతారు. ఈ రోజు జాతరలో జరిగిన దాని గురించి మర్చిపో. సరే అన్నయ్య. పదే పదే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇప్పుడు ఏమైందని మనం బాధపడే విధంగా ఏం జరగలేదు కదా. పొద్దున జాతరకు పోయేటప్పుడు అందరం సంతోషంగా పోయినాము, కానీ వచ్చేటప్పుడు బాధగా వచ్చినాము. జాతరలో బాగా ఎంజాయ్ చేసి టైం పాస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది ఒక పెద్ద చేదు జ్ఞాపకం అయింది. అందుకే బాధ అనిపిస్తుంది. నువ్వు ప్రతిదీ అట్లా అనుకుంటే కష్టం. చేదు జ్ఞాపకం అని ఎందుకు అనుకోవాలి? ఈ రోజు జరిగిన సంఘటన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏంటది? ఆడవాళ్ళకి బయట సేఫ్టీ లేదు, అందుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నువ్వు ఒంటరిగా పోయినట్టు ఇంకెప్పుడు పోకూడదు. ఖచ్చితంగా సెల్ ఫోన్ ని వెంట తీసుకొని పోవాలి. ఆ పెద్ద అయినా నీకు అండగా నిలబడినట్టు. ఎవరైనా ఆపదలో ఉంటే మనకు తోచిన సహాయం మనం చేయాలి. జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడితే లాభం లేదు. సరే అండి. అవని, నువ్వు ఇన్నే ఉండు, నీకోసం ఒకటి తెచ్చినాను. ఏంటండి అది? చెప్పను, చూపిస్తా. బైక్ దగ్గర పెట్టినాను, నేను పోయి తెస్తా. సరే అండి. నా కోసం ఇంతకీ ఏం తెచ్చింటాడు? ఇదిగో అవని, నీకోసమే జాతరలో కొనుక్కున్నాను, తీసుకో. అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో ఈ పీచ్ మిఠాయి మీద ఆశతోనే అనవసరంగా అంత దూరం పోయినాను. ఆ రౌడీల చేతికి దొరికినాను. ఇంతకు మీకు నా కోసం పీచ్ మిఠాయి తీసుకోవాలని ఎందుకు అనిపించింది? నేనేం అడిగలేను కదా. నువ్వు అడిగలేవు, కానీ నాకెందుకో తీసుకోవాలనిపించింది. ఆ రౌడీలని కొట్టేటప్పుడు కింద పడిపోయిన పీచ్ మిఠాయిని చూసినాను. అది నువ్వు కొనేది అని అర్థమైంది. నువ్వు ఎంతో ఇష్టంగా కొనుక్కునేది నేలపాలయ్యింది. అందుకే నీకోసం ప్రత్యేకంగా తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏందవని. పద లోపలికోదాం. వచ్చినారా? ఛాన్స్ సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకమ్మా? ఎందుకేందే, పొద్దుననగబోయినారు, ఇప్పుడా వచ్చేది? మళ్ళీ ఎలాగో రేపు మీ ఊరికి తిరిగి పోతారు. మీ ఇద్దరికి కొత్త బట్టలు కొనియాలి. షాపింగ్ కి పోవడానికి టైం ఆడుంది. మీరు తొందరగా వచ్చింటే బాగుండు. ఇప్పటికైనా ఏమైంది? పదండి పోదాం. ఇదేందమ్మా మళ్ళీ? మాకిప్పుడు కొత్త బట్టలు ఎందుకు? ఎందుకేందే, మీ ఇద్దరు పెళ్ళైనాక మొదటిసారి ఇంటికి వచ్చినారు. మీ ఇద్దరికి బట్టలు పెట్టి పంపించాలి కదా. ఇప్పుడు ఎందుకు అవన్నీ? మేమేమైనా పండగకు వచ్చినామా? అంటే పండగకు వస్తేనే బట్టలు పెట్టాలనా? మీరేమీ మాట్లాడొద్దు. పదండి పోదాం షాపింగ్ కి. ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఇదంతా? మేమే జాతరకని పొద్దున పోయి ఇప్పుడు వచ్చినాము. జాతరలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినాము. ఇప్పుడు మాకైతే అస్సలు ఓపిక లేదు. కొత్త బట్టలొద్దు, ఏమొద్దు. అట్లంటే ఎట్లా బాబు? అయినా తప్పు నాదే. మీ ఇద్దరికి పొద్దున్నే చెప్పాల్సింది ఈ రోజు షాపింగ్ కు పోవాలి అని. నాకేం తెలుసు మీరు తొందరగా వస్తారు అనుకున్నాను. అప్పటికి నా కొడుక్కి ఫోన్ చేసినాను, ఫోన్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఏమైందమ్మా? బట్టలు తీసుకునే వాళ్ళకి మాకి ఇంట్రెస్ట్ లేదు. దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మమ్మల్ని మాత్రం వదిలేయమ్మా. నీతో మాట్లాడడానికి కూడా మాకు ఓపిక లేదు. అట్లంటే ఎట్లనే? షాపింగ్కే కదా, ఎంతసేపు పోయేస్తాము? అత్తయ్య ప్లీజ్, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. కావాలంటే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పెట్టండి బట్టలు. ఇది ఒక్కసారికి మమ్మల్ని అయితే వదిలేయండి. వీళ్ళేంది ఇట్లా అంటున్నారు? పద్ధతి ప్రకారం కొత్త బట్టలు కొనియాలి. ఈ మొగుడు పెళ్ళం అస్సలు మాటింటలేరు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, వీళ్ళకి ఓపిక లేదు అంటున్నారు కదా, ఆ బట్టలేదో నేనే కొనుక్కొస్తా. ఇంతకు మించి వేరే దారి లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు, ఇంకా నేనేమంటా? మీ ఇష్ట ప్రకారమే కానియండి. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. నీ చేతికి ఏమైందే? అమ్మో, ఆ రౌడీల వల్ల నా చేతికి దెబ్బ తగిలింది. దీని గురించే మర్చిపోయినాను. అవని, ఏమైంది? ఆ చేతికి ఆ గాయమేంది? అడుగుతున్నాం కదా, చెప్పు. నీ చేతికి గాయం ఎట్లయింది? అయ్యో పాపం, ఆ రౌడీల వల్ల అవని చేతికి గాయమైనట్టుంది. నేను అవని పక్కనే ఉన్నా, కాని చేతికైన గాయాన్ని మాత్రం గమనించలేను. అడుగుతుంటే చెప్పవేందే? కొంపదీసాడేమన్నా గొడవ అయిందే? అందుకే నీ చేతికి దెబ్బ తగిలిందే?
అయ్యయ్యో అదేం లేదమ్మా, అయినా నేనెవరితో గొడవ పడతా, జాతరలో అనుకోకుండా దెబ్బ తగిలింది. ఆ దెబ్బను చూస్తుంటే అనుకోకుండా అయినట్టు లేదు, ఎవరో కావాలని చేసినట్టే ఉంది. అమ్మో, అమ్మకి డౌట్ వచ్చేలాగుంది. ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసినారని అమ్మకు తెలిస్తే, అమ్మో ఇంకేమన్నా ఉందే. ఊరి బయటికి ఎవరికి చెప్పకుండా పోయినానని ఫస్ట్ నాకే కోటింగ్ ఇస్తారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అమ్మకి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. నేను చెప్పేది నిజం, ఈ దెబ్బ అనుకోకుండా తగిలింది. అవని చెప్పేది నిజమే అత్తయ్య. మీరు అనుకున్నట్టు అదెవరో కావాలని చేసినది కాదు, అనుకోకుండానే తగిలినట్టుంది. అవనికి దెబ్బ తగిలిన విషయం ఇంతవరకు నాకు కూడా తెలియదు. అవని పక్కనే ఉండి నేను కూడా గమనించలేను. ఆ గాయానికి మందు నేను పూస్తా, మీరేం టెన్షన్ పడొద్దు. సరే బాబు. అవని రా పోదాం, నీ గాయానికి మందు పెడతా. సరే అండి. అవనీకి మరి అంత ధ్యాస లేకుండా పోయిందే. జాతరకని పోయి చేతికి దెబ్బ తగిలించుకొని వచ్చింది. చింటూ, నానా, అయ్యి బొమ్మ. నీకోసమే తెచ్చినాను, తీసుకో. అయ్యి బాగుంది బొమ్మ. బయటికి పోయి ఆడుకోపో. సరే నానా. ఈయనేంది ఒక్కడే నవ్వుకుంటున్నాడు? చూస్తుంటే ఎందుకో సంతోషంగా ఉన్నట్టున్నాడు. ఏందో అడగాలి. ఏవండి, చూస్తుంటే ఎందుకో సంతోషంగా ఉన్నట్టున్నారు, ఇంతకేమైంది? అవునే, నేను ఈరోజు మస్తు సంతోషంగా ఉన్నా. ఏందో నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతా కదా. నేను సంతోషంగా ఉండడానికి కారణం బావ. ఏంది, అవని మొగుడా? అవునే, నాకు ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఏదో మూల అవని మీద బెంగుండేది. అవనికి అనుకోకుండా మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసినాము. ఆ తర్వాత అవని ఆడ సంతోషంగా ఉందో లేదో అని మస్తు భయపడేవాడిని. కానీ ఈ రోజుతో ఆ భయం మొత్తం పోయింది. ఎట్లా? ఈ రోజు అవని జాతరలో కనిపించకపోతే నాకంటే ఎక్కువ బావనే టెన్షన్ పడినాడు. కాళ్ళు అరిగిపోయేటట్టు ఎతికినాడు. ఎట్టకేలకు అవనిని వెతికి పట్టుకున్నాడు. రౌడీలని బాగా కొట్టినాడు. ఇంతే కాకుండా అవనిని మస్తు తిట్టినాడు. ఎవ్వరికి చెప్పకుండా ఒక్కతే ఒంటరిగా పోయిందని మస్తు కోపన్నాడు. ఆ కోపంలో నాకు అవని మీద ఉన్న ప్రేమ కనబడింది. ఇంతేకాదు, అవనిని కాపాడినందుకు ఆ శాపానికి 20,000 ఇచ్చినాడు. ఏంది, 20,000? అవునే, నా భార్యకి తోడుగా నిలబడినందుకు అభిమానంతో ఇస్తున్నా, తీసుకో అని చెప్పి ఇచ్చినాడు. ఆయన వద్దు అని ఎంత చెప్తున్నా వినలేడు. ఎట్లోకట్లా చెప్పి డాక్టర్కి చూపించుకోమని చెప్పినాడు. చూసినావా నా చెల్లెలంటే బావకి ఎంత ప్రేమనో. అస్సలు డబ్బును కూడా లెక్క చేసలేడు. డౌట్ లేదు, బావ నా చెల్లెల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు, అది గ్యారంటీ. ఆ నమ్మకం నాకు ఈ రోజు వచ్చింది, అందుకే ఈ సంతోషం. మీకు సంతోషం, నాకు బాధ. నిజంగంటే అవని మొగునికి అవని అంటే ఇష్టమా? మరి స్వప్నేంది నాకు అట్లా చెప్పింది? అవని మొగుడు పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించినాడని, అతి త్వరలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెప్పింది స్వప్న. వాళ్ళ మధ్య ఒప్పందం ప్రకారం అవని ఇంకో 3 నెలల్లో పుట్టింటికి రావాలి. కానీ నా మొగుడు చెప్పేదాన్ని బట్టి నాకు భయమేస్తుంది. నిజంగంటే అవని మొగుడు అవనిని కంటికి రెప్పలాగా చూసుకుంటాడా? అవని మీద మస్తు ప్రేమ ఉందే ఏమో, అసలేం అర్థమైతే లేదు. ఒకవేళ ఈయన చెప్పింది నిజమే అయితే అవని పుట్టింటికి రాదింగా. నేను అనుకునేది మొత్తం తలకిందులైతుంది. అయినా అవని పెద్ద జాదు, ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. అందరినీ తన వైపే తిప్పుకుంటది. ఇట్లే వదిలేస్తే నా మొగుడు చెప్పినది నిజమైతుంది. దీని గురించి స్వప్నతో మాట్లాడాలి. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వెంది సైలెంట్గా ఉన్నావు? అబ్బే అదేం లేదండి, మీరు చెప్తుంటే నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది. ఒక వదినగా ఆడపడుచు సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాలి. మంచిగా చెప్పినావు. అవును, ఈరోజు జాతరలో ఏం కొనుక్కున్నావు? చాలా కొనుక్కున్నానండి. 2 జతల గాజులు, కమ్మలు, నక్లీసు, చెంపచారలు, హ్యాండ్ బ్యాగ్, ఇంకా చాలా కొనుక్కున్నాను. అన్ని కొనుక్కున్నావా? కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. ఏందండి ఉన్నట్టున్నంత మాట అన్నారు? అననా మరి? డబ్బుల్ని పొదుపు చేయాల్సింది పోయి అనవసరంగా ఖర్చు పెడతావా? హో, అదే మీ బాధ. మీరు అనుకున్నట్టు ఆ డబ్బులేవి నావి కాదు. ఏంది నీవి కాదా? మరి ఎవరిచ్చినారు? స్వప్న ఇచ్చింది. స్వప్న వాళ్ళు బాగా సౌండ్ పార్టీ అండి. వాళ్ళకి డబ్బంటే లెక్కనే లేదు. నేను ఇంటి దగ్గర డబ్బులు మర్చిపోయి వచ్చినానని చెప్పినాను, అంతే. నాకన్నీ స్వప్ననే కొనిచ్చింది. ఫ్రీగా వచ్చేవే కదా అని నేను కూడా ఎక్కువ కొనుక్కున్నాను. మీరు నమ్మరు గాని నా ఒక్కదాని బిల్లే 5,000 అయ్యింది. డబ్బులు మొత్తం స్వప్ననే కట్టింది. పనిలో పని చింటుకు కూడా 2,000 ఖర్చు పెట్టిద్దాం అనుకున్నాను. కానీ నెట్ ప్రాబ్లం వల్ల స్వప్న ఫోన్ పే పనిచేసలేదు. లేకపోతే చింటుకు కూడా మస్తు బొమ్మలు కొనేదాన్ని. అయినా పర్లేదులే, చింటు కోసం మీరు బొమ్మ కొన్నారు కదా. అంటే నీకిప్పుడు 5,000 ఖర్చు అయింది? అవునండి. దానికి డబ్బులు స్వప్న ఇచ్చింది? అవునండి. ఆ డబ్బుల్ని తిరిగిచ్చే ఉద్దేశం నీకు లేదు? అవునండి. చంప పగులుద్ది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? అవతల వాళ్ళు ఫ్రీగిస్తే ఏదైనా తీసుకుంటావా? కొంచెం కూడా బుద్ధి లేదా? అయ్యో, ఇప్పుడు ఏమైందండి?
డబ్బులు ఇచ్చింది స్వప్ననే కదా. ఒసై, నీకి ఎట్ట చెప్తే అర్థమవుతుంది? మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు. ఈ రోజు నీకోసం 5,000 ఖర్చు పెట్టిన స్వప్న ఫ్యూచర్లో అనుకోకుండా మీ మధ్య ఏమైనా గొడవ వస్తే నిన్నే ఎత్తిపొడుస్తుంది. సిగ్గు లేకుండా నావే 5,000 తీసుకున్నావు అంటది. అప్పుడు నువ్వు స్వప్న అనే మాటలు పడాల్సి వస్తుంది. ఫ్రీగా వచ్చే డబ్బుల కన్నా మనకి మన సెల్ఫ్ రెస్పెక్టే ఎక్కువ. అయినా స్వప్న ఫ్రీగా డబ్బులు ఇస్తా అని చెప్పినప్పుడు నీ బుద్ధి ఏమైంది? కొంచెం కూడా ఆలోచించవా? నన్ను క్షమించండి, నేను అంత దూరం ఆలోచించలేను. ఫ్రీగా ఇస్తుంది కదా అని తీసుకున్నాను. పెద్ద ఘనకార్యం చేసినావులే. కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్తున్నావు. 1,000 కాదు, 2,000 కాదు, ఏకంగా 5,000. ఛీ, ఒక్కడు కూడా మంచి పని చెయ్యవు. అయ్యిందేమో అయ్యింది. మర్యాదగా స్వప్న 5,000 స్వప్నకిచ్చేయి. ఒకరిచ్చే డబ్బులు మనకేం అవసరం లేదు. అది కాదండి, ఫ్రీగా ఇస్తుంది కదా అని 5,000 ఖర్చు పెట్టినాను. మన డబ్బులు అయ్యింటే అంత ఖర్చు పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇయ్యాలంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇదొక్కసారి వదిలేయండి, ఏం కాదులే. నీకి ఎంత తిట్టినా సిగ్గు రాదు. ఫ్రీగా వచ్చే డబ్బులని 5,000 ఖర్చు పెట్టించినప్పుడు ఉండాలి తెలివి. నీకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మనసు రాదని అర్థమైంది నాకి. ఆ డబ్బులు ఏదో నేనే ఇస్తా. నీకంటే బుద్ధి లేదు, కనీసం నాకన్నా ఉండాలి కదా. ఛీ, ఎప్పుడు బాగుపడతావో ఏమో. ఇప్పుడు ఈయన డబ్బులు తిరిగిస్తే నాకు 5,000 బొక్క. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు తీసుకోవద్దని స్వప్నకు చెప్పాలి. చా, నేనొకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. ఏందవని ఇది? నీకి దెబ్బ తగిలిందని మాకు చెప్పాలి కదా. చెప్పకపోతే మాకెట్లా తెలుస్తుంది? నీ పక్కన ఉన్న నేనే గమనించలేను. ఈ దెబ్బకు కారణం రౌడీలే కదా. అవునండి. నాకున్న కోపానికి ఆ రౌడీలను ఏం చేసినా తప్పులేదు. వాళ్ళు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నాకెంత కోపం వచ్చిందో తెలుసా? వాళ్ళు నీ చెయ్యి పట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది. లేకపోతే వాళ్ళకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నీ చెయ్యి పట్టుకుంటారు. నేను నీ భర్త అని వాళ్ళకి కొంచెం కూడా భయం లేదు. అందుకే ఆ కోపంలో నేను వాళ్ళని చితకబాదినాను. మీకు కోపం రావడంలో అర్థం ఉంది. మీకు తెలియకుండానే మీరు నన్ను భార్యలాగా యాక్సెప్ట్ చేసినారు. భర్త కళ్ళ ముందర భార్య చెయ్యి ఎవరైనా పట్టుకుంటే ఏ భర్త సహించలేడు. అందుకే మీకు అంత కోపం వచ్చింది. ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. అయ్యో, మాటల్లో పడి నీ గాయానికి మందు రాయడమే మర్చిపోయినాను. ఈ ప్రేమ నాకు జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుందో. ఈ ప్రపంచంలోనే నా అంత అదృష్టవంతురాలు ఉండదు. కానీ నా జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఏమో. ఏమైందవని? గాయం నొప్పిస్తుందా? అదేం లేదండి, మీరు మందు పూసారు కదా, నొప్పేం లేదు. అవనికి తెలియకుండా అవనికి నచ్చిన గాజులు తీసుకున్నాను. అవనికి సర్ప్రైజ్ ఇవ్వాలి. అవనీకున్న బాధ మొత్తం పోతుంది. అవని, నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంది సర్ప్రైజా? ఏంటో చెప్పండి. చెప్తే దాన్ని సర్ప్రైజ్ అని ఎందుకంటారు? ఆ సర్ప్రైజ్ ఏందో రాత్రికి చూపిస్తా. సరే అండి. నీ బాధ ఏందో చెప్పు. నన్ను పిలిచి నీ ముఖం అట్లా పెట్టుకొని ఉంటే నాకేం అర్థమవుతుంది? ఏం చెప్పమంటారు? మనము మన అమ్మాయికి అల్లుడికి బట్టలు కొనియాలనుకున్నాము. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? షాపింగ్కి పోయి బట్టలు తెచ్చుకుందామంటే వాళ్ళిద్దరు ఆ మాట ఇంటలేరు. మేము రాము, మాకు కొత్త బట్టలు ఏమీ అవసరం లేదు అంటున్నారు. ఎందుకు? వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ లేదంట. జాతరకి పోయొచ్చినారు కదా, ఆడ తిరిగి తిరిగి బాగా అలసిపోయినారంట. మాకు అస్సలు ఓపిక లేదు, మేము రాము అంటున్నారు. అట్లంటే ఎట్లా? పద్ధతి ప్రకారం కొత్త బట్టలు కొనియాలి. అదే కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది, రేపు పొద్దునేకి నువ్వు నేను పోయి బట్టలు కొనుక్కొని వద్దాం. వాళ్ళకేమి, వాళ్ళు అట్లే అంటారు. తిరిగి వాళ్ళ అత్తారింటికి పోయిన తర్వాత ఆడ ఉన్నోళ్ళు మీ అమ్మ మీ నాన్న మీకు బట్టలు కూడా పెట్టలేరా అంటారు. ఆ మాటలు మనకు అవసరమా? నువ్వు చెప్పింది కరెక్టే. మన ఇద్దరం రేపు పొద్దునే షాపింగ్ పోదాంలే. మనకి నచ్చిన బట్టలు తెద్దాము. వాళ్ళకి నచ్చని నచ్చకపోని మనకు సంబంధం లేదు. ఇంకా సరే అండి. అమ్మాయి అల్లుడు ఇంకా 2 రోజులు నింటే బాగుండు. వాళ్ళిద్దరు అప్పుడే పోతున్నారు. అవునండి, నాకు కూడా అట్లే అనిపించింది. కానీ ఏం చేస్తాం, అల్లుడికి ఏవో పనులున్నాయని చెప్తున్నాడు. అట్లా అన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇంకా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన అల్లుడు మాత్రం బంగారం. తనతో పాటు చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాడు. అవునండి, మొదట్లో నేను కూడా మస్తు భయపడినాను. ఈ 4 రోజులు అల్లుడిని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు. ఇలాంటి అల్లుడు దొరకడం మన అదృష్టమే. అవునండి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్ గా నేను 3 వీక్స్ నుంచి సండే రోజు వీడియో పోస్ట్ చేస్తలేను. అదొక్క రోజు గ్యాప్ ఇస్తున్నా. కానీ ఈ రోజు పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మొన్న 2 డేస్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. అందుకే ఈ రోజు వీడియోని పోస్ట్ చేసినాను. నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు.
మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.